గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. దిస్ ఇస్ యామ్ని. అదో ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమం. ఎంతో దూరం నుంచి వేలాది మంది వచ్చారు. ఆనందంగా కార్యక్రమం ముగిసింది. మరి కాసేపట్లో ఇంటికి వెళ్లబోతున్నాము అనుకునే సమయంలోనే ఘోరం జరిగిపోయింది. తొక్కిసలాటలో 100కు పైగా భక్తులు చనిపోయారు. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో జరిగిన సత్సంగ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా పెను విషాదాన్ని నింపింది. మొత్తం 124 మంది మృత్యువాత పడ్డారు. 200 మందికి పైగా గాయపడ్డారు. భోలే బాబా అలియాస్ బాబా నారాయణ్ హరి సంస్థ ఈ సత్సంగ్ను నిర్వహించింది. మృతుల్లో 7 చిన్నారులతో 100 మందికి పైగా మహిళలు ఉన్నారు. హత్రాస్ తొక్కిసలాట కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఘటనపై విచారణ జరిపించేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో 5 సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్ టాపిక్. దీనికి సంబంధించి ప్రస్తుతం గెస్ట్ అవైలబుల్ ఉన్నారు. విశ్లేషకులు లక్ష్మణ్ గారు, అదేవిధంగా మరో విశ్లేషకులు మూర్తి గారు, సీనియర్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి గారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధాకర్ రెడ్డి గారు సీనియర్ జర్నలిస్ట్, ఆయనతో స్టార్ట్ చేద్దాం. సుధాకర్ రెడ్డి గారు, అంటే చూశారు యూపీలోని హత్రాస్లో, అంటే ఆ డిస్ట్రిక్ట్లో జరిగినటువంటి ఒక ఘోర కళి అనుకోవచ్చు దీన్ని. ఎందుకంటే కేవలం మట్టి నీరు, బాబా కాలి ధూళి సోకినటువంటి ఆ మట్టి, ఆ నీరు కోసం విపరీతంగా జనం తోపులాట జరగడం, ఆ నేపథ్యంలోనే తొక్కిసలాట జరగడం, సుమారుగా ఒక 124 మంది ఒఫీషియల్గా, కేవలం అఫీషియల్గా మాత్రమే ఈ నంబర్. సో అంతమంది చనిపోవడం, 200 మంది స్పృహ కోల్పోవడం, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే ఏమనిపిస్తోంది ఇలాంటి ఘటనలు చూస్తుంటే ఒక సీనియర్ జర్నలిస్ట్గా? మేడం నమస్తే అండి. మీకు, లక్ష్మణ్ గారు, మూర్తి గారికి ఇది ఒక విధంగా దురదృష్టకర సంఘటనగా చెప్పాలి. కొంత లోతుగా అంటే మూఢ విశ్వాసంగా అనొచ్చు. ఏం క్షమించండి, నేను సైకాలజిస్ట్ని, జర్నలిస్ట్ని చెప్తున్నానని. అంటే కొంతమందిలో అంటే విశ్వాసాలని, మూఢ విశ్వాసాలంటే కోపం కూడా వస్తుందని. నీకు తెలుసా హిందూయిజం అంటే తెలుసా, లేకపోతే దైవత్వం తెలుసా అని. మీకు కాబట్టి నేను చెప్తాను, నేను చిన్నప్పుడే ఆర్ఎస్ఎస్ తాలూకా కార్యదర్శిని, తిరుపతి విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడిగా చేశానని. కాబట్టి హిందూ ధర్మం, హిందూ సమాజం, హిందూ నాగరికతను గురించి చాలా అద్భుతంగా చెప్పగలను. కాబట్టి ఇక్కడ ధర్మం వేరు, విశ్వాసం వేరు, మూర్ఖత్వం వేరు. ఇప్పుడు గాలి ధూళితో పాపాలు తొలగిపోతాయనో, లేకపోతే ఇంకేదో పుణ్యాలు వస్తాయనో, మరేదో వస్తాదనేది మూర్ఖత్వం అని. మనం భద్రాచలంలో శ్రీరామచంద్రుడు నడిచాడు కాబట్టి అక్కడ మట్టి అంతా తవ్వుకొస్తున్నామా? లేకపోతే అప్పుడు లంకలో ఉన్నప్పుడు వారధి కట్టారు, రాముడు, లక్ష్మణుడు లేదా అందరూ కలిపి. ఆ వారధి లేదా ఆ ప్రాంతంలో మట్టి తెచ్చి ఇళ్లల్లో జల్లుకుంటే మనం ఇదవుతామా? మా ప్రాంతాల్లో కూడా మహాభారత యజ్ఞాలని జరుగుతాయండి. చిత్తూరు జిల్లాలో ఎక్కువగా కుప్పం వాళ్ళు వస్తుంటారు. చంద్రబాబు గారి నియోజకవర్గం ఉంది కదా, అక్కడ కంగుందు కుప్పం అని ఉంది. వాళ్ళు వచ్చి 18 రోజులు నాటకాలు వేస్తారు. ఆఖరి రోజు దుర్యోధని వధ ఉంటుందండి. దుర్యోధని విగ్రహం పెద్దది మట్టితో చేస్తారు. ఆ తర్వాత మట్టిని, అతన్ని చనిపోయిన తర్వాత మట్టి తీసుకెళ్లి మా పొలాల్లో వేస్తే పంట బాగా వస్తుంది, నమ్మకం మా చిన్నప్పటి నుంచి. అది తీసుకెళ్తుంటారు. ఇది విశ్వాసం అండి. మరీ మూర్ఖత్వంగా దానికోసం పడి తోచుకొని ప్రాణాలు తీసుకునే స్థితి వెళ్ళడం అంటే మనలో ఎక్కడో అసంకల్పితంగా ఈ భావాలు ఉన్నాయనండి. అది జనాల్లోనూ లోపం. తర్వాత ఇలాంటి జనాలలో అంటే ప్రజల్లో ఉన్న అమాయకత్వాన్ని సొమ్ము చేసుకునే బాబాలను శిక్షించాలండి. ఎవరైనా బాబాలు కానివ్వండి. ఆ బాబా ఎవరో నాకు తెలియదు. ఏ బాబా అయినా నిర్వహణ సామర్థ్యం లేని వాళ్ళు, సరైన రక్షణ కల్పించలేని వాళ్ళు, వసతులు లేని వాళ్ళు ప్రజల్లో మూఢ విశ్వాసాలని రెచ్చగొట్టి, లేకపోతే ప్రేరణ కలిగించి తమ స్వార్థం కోసం, స్వలాభం కోసం ఇలా తొక్కిసలాటలు జరిగి జనం చనిపోతే కూడా దాన్ని కూడా పబ్లిసిటీగా వాడుకోవడం ఎంత దుర్మార్గం అండి. ఇది నా వ్యక్తిగతంగా అంటున్నా, ఎవరైనా బాధపడాల్సిన పని లేదు.
అలా బాధపడే వాళ్ళు ఉంటే పోయి అక్కడ దూకండి, మట్టి తెచ్చుకోండి, అంతే తప్ప మూర్ఖత్వాన్ని కూడా చాలా గొప్పగా చిత్రీకరించడం దుర్మార్గం. కాబట్టి నా ఉద్దేశం అండి, నేను లీగల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం కూడా చెప్తాను, నేను లా చదివాను కొద్ది. అతన్ని అరెస్ట్ చేయాలంట, బాబా అని అక్కడ నిర్వాహకుల్ని మొదట అరెస్ట్ చేయండి. ఏమండి, ఒక బస్సు డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే అతన్ని అరెస్ట్ చేసి ఆ తర్వాత విచారించలేదా? అతనిలో తప్పుందా, ఎదుటి వాడి తప్పుందా విచారించి అతనికి బెయిల్ ఇస్తాం. అతను కావాలని చంపినా లేదా యాక్సిడెంటల్ గా జరిగిన కేసు ఉందా లేదా అండి? డ్రైవరు ఆ బ్రేక్ ఫెయిల్ అయినా కూడా కేసు ఉంటుందా లేదా? ఇక్కడ సామర్థ్య లోపం వల్ల తమ స్వార్థం కోసం ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని మూఢనమ్మకంగా చెప్పి వాళ్ళ దగ్గర దోచుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టాలి, శిక్షించాలండి. ఓకేనండి, ఒక్కసారి మనకి మరొక జర్నలిస్ట్ మనకి గేయానంద్ గారు అవైలబుల్ ఉన్నారు. ఆయన కూడా డిబేట్లో జాయిన్ అయ్యారు, వారితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి గేయానంద్ గారు. నమస్కారం. చూశారు కదా యూపీలో హత్రాస్ జిల్లాలో జరిగినటువంటి ఘోరకాలి, మరి ఎలా చూస్తారు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా? చూడమ్మా, ముందు అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. నేను జర్నలిస్ట్ కాదు, నేను ఇంత ముందు ఎమ్మెల్సీగా ఉన్నాను, ఇప్పుడు జన విజ్ఞాన వేదికగా ఉన్నాను. అయితే హఠాస్ లో జరిగిన దాని వెనుక ఏం జరిగింది ఏమిటి అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఆయన బాబా ఆయన ఒక 50,000 లేదంటే 80,000 మధ్యలో తాను మొబిలైజ్ చేస్తాను అని చెప్పాడు. కానీ అక్కడ వచ్చింది 2.5 లక్షల మంది. 80,000 మందికే ఎంతో ఏర్పాట్లు చేయాలి. 2.5 లక్షల మంది వచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున పోలీసు యంత్రాంగం అంతా కూడా పెద్ద ఎత్తున దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు చెప్తున్నారు అక్కడ అసలు ఎటువంటి ఏర్పాట్లు లేవని, ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేదు, ప్రాపర్ గా ఆ స్పేస్ మేనేజ్మెంట్ లేదు, తర్వాత అట్లాగే అక్కడ లేదా మామూలుగా 1,000 మంది చేరినప్పుడు ఏ ఏర్పాట్లు చేయాలో అవేవి కూడా అక్కడ లేవు అని చెప్తున్నారు. దానికి మించి ఆ బాబా కొన్ని రోజులు అక్కడ సత్సంగ్ చేస్తున్నాడు. చేసి ఆయన వెళ్ళిపోతూ నా పాద ధూళిని తీసుకెళ్ళండి, మీరు ఏది అవసరమైతే అవన్నీ జరుగుతాయి అని చెప్పి వెళితే ఆ పాద ధూళి కోసం ఈ లక్షలాది మంది అక్కడ పోయి అక్కడ అంతా ఎగుడు దిగుళ్ళు ఉన్న నేల మీద ఒకళ్ళ మీద వాళ్ళు పరి లాస్ట్ కి 120 మంది చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. యాక్చువల్గా ఇంత ఈజీగా ఎట్లా ఇది జరిగింది అంటే, బాబాకు రాజకీయ నాయకులు అందరూ ఆయనకు భక్తులే. ఈరోజు చూడండి, ఈ రోజు కూడా ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు లేదు. ఇంకెవరో ఆర్గనైజర్ల పేర్లు, వాళ్ళ పేరు, వీళ్ళ పేర్లు ఎవరో ఉన్నాయి. అంటే ఎవరైతే దీనికి మూల కారణమైన వాడు ఉన్నాడో ఆయన మీద ఎఫ్ఐఆర్ లో పేరు లేదు. ఆయన అబ్స్కాండ్ అయ్యాడు అని చెప్తున్నారు. అబ్స్కాండ్ ఏం కాలే, ఆయన అక్కడే ఎక్కడో ఉన్నాడు. కానీ పోలీసులను పట్టుకోవడానికి ఆయన ఏమి ప్రయత్నం చేయడం లేదు. అంటే దీని అర్థం ఏంటంటే ఒక పొలిటికల్ నెక్సెస్ కూడా దీంట్లో ఉంది. అంటే రాజకీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మనం చూసాం బాబాలు, స్వాములు వీళ్లకు ఏ విధమైన ఒక పొలిటికల్ ప్యాటర్నైజ్ దొరుకుతుందో మన రాష్ట్రంలో కూడా మనం చూసాం. అట్లాగే ఇంత ముందు ఆయన డేరా బాబా అని ఒక ఆయన ఉండేవాడు. ఈ డేరా బాబా కానీ అంతకుముందు అసరాం బాపు కానీ వీళ్ళందరూ ఈ ఉత్తర భారతదేశంలో ఉన్న స్వాములు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక రకమైన క్రిమినల్ గా ఆశ్రమాలు నడుపుతూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నా కూడా ఎందుకని వాళ్ళని ఎవరిని ఈ ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయంటే అక్కడ ఉంటున్న రాజకీయ నాయకులు, వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళందరూ కూడా ఈ ఆశ్రమాల్లో ఈ స్వాముల దగ్గర వాళ్ళకున్న పరపతితో వాళ్ళ రాజకీయాలు నడుపుతున్న వాళ్ళు. కాబట్టి ఇట్లా సందర్భంలో చెప్పమ్మా, అబ్స్కాండ్ అయ్యారు అంటే అబ్స్కాండ్ అవుతుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది అంటే ఇంకొక పాయింట్ ఇక్కడ అంటే 2.5 లక్షల మంది సత్సంగ్ కి హాజరైనప్పుడు ఎవరి పర్యవేక్షణ ఉండాలి? ఎవరి ఫెయిల్యూర్ కనిపిస్తోంది ఇక్కడ? అంటే అబ్స్కాండ్ అంటే ఏమని అర్థం? ఆయన దొరకడం లేదు అని. నిజానికి పోలీసులు ఆయన ఎక్కడున్నాడో తెలుసు పోలీసులకు, అంటే మన అఫీషియల్ గా చెప్పలేం. ఆయన వెతకాలి అనేది కూడా లేదు. ఈ రోజు చీఫ్ మినిస్టర్ యోగినే ఆయన ఏం చెప్తున్నాడు, ఎఫ్ఐఆర్ చేసామో ఆర్గనైజర్స్ మీద అని చెప్తున్నాడు. అంటే ఆర్గనైజర్లు అంటే ఎవరు? ఆర్గనైజర్లు ఈ బాబా లేడు, ఈయన మీద అంటే ఈయన వదిలేసామని చెప్తున్నాడు. ముఖ్యమంత్రి నుంచినే అటువంటి ప్యాటర్నేజ్ వచ్చిన తర్వాత ఇంకా పోలీసు వాళ్ళు ఏం చేస్తారమ్మా? కాబట్టి
ఈ ఇంత ఈ 120 మంది ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైన ఆ బాబాను వెంటనే అరెస్ట్ చేయడమే కాదు, వెంటనే మళ్ళా నెలల తరబడి నడుస్తున్నాయి స్వాముల మీద ఉన్న కేసులు. అట్లా కాకుండా వెంటనే ఒక 2-3 నెలల్లో అది సెటిల్ చేసే పద్ధతి, ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తున్న విషయం ఎవరి పాత్ర ఏమిటి అనేది, అది చేయాలి ఒకటి. రెండవది, అక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నట్టు, అక్కడ ఉంటున్న వాళ్ళు కలెక్టర్ ఏం చేస్తున్నట్టు, ఎస్పీలు ఏం చేస్తున్నట్టు, ఇంతమంది ఒకవైపున వస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, అది కూడా హైవే మీద. అట్లాగే ఈ స్వామీజీకి ఈయనకు ఇంత ముందు ట్రాక్ హిస్టరీ కూడా ఉంది. ఈయన ఇంతకుముందు కోవిడ్ లో కూడా 50 మందితో నేను సమావేశం పెడుతున్నాను అని చెప్పి పెట్టుకొని 50,000 మందిని నిన్న కొడగొట్టాడు. నిజానికి ఇంత వేల మంది, లక్షల మంది వేలం వెర్రిగా ఈ స్వాముల వెంట పోతున్నారు అంటే దానికి ప్రజలది కాదమ్మా బాధ్యత, ప్రజలు కాదు. అది ఆ ప్రజలకు సరైన పద్ధతిలో వాళ్ళ యొక్క సమస్యలు తీర్చేవాళ్ళు, వాళ్ళ యొక్క బాధలు వినేవాళ్ళు, వాళ్ళకు సరైన పరిష్కారాలు చెప్పేవాళ్ళు లేకపోవడం వల్లనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి అనుకోవాలి. అంటే ఇక్కడ ఏమనుకోవచ్చు అండి, అంటే గతంలో చాలా మంది బాబాలు ఇలాంటివన్నీ చేస్తున్నారు, లైక్ నిత్యానంద కావచ్చు, డేరా బాబా కావచ్చు. ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే ఈయన పేరు వేరే ఉందనుకోండి, బోలే బాబా అట, అంటే అలియాస్ సంథింగ్ ఉంది. బట్ ఏమిటంటారు, ఎందుకు నమ్ముతున్నారు? అంటే ప్రజలు వాళ్ళ సమస్యలకు పరిష్కారం దొరకలేదు అనుకోండి, మన రాజకీయ వ్యవస్థలో దొరకలేదు, మన ప్రభుత్వాల దగ్గర దొరకలేదు, వాళ్ళు ఏం చేస్తారు? ఆరోగ్యానికి జబ్బు చేస్తుంది, జబ్బుకు వైద్యం దొరకదు, ఏం చేస్తారు? ఏదో స్వామీజీ దగ్గర పోతేనో మంత్రం వేసుకుంటున్నాం తగ్గుతుందేమో అనుకుంటారు. ఇప్పుడు మనం చూస్తున్న మోసాలు జరుగుతున్నాయి, పెద్ద పెద్ద కార్పొరేట్ మోసాలు జరుగుతున్నాయి. ఈరోజు ఆర్థిక వ్యవస్థలో తీవ్రమైన అభద్రత ఉంది. ప్రజలు వాళ్ళ జీవితాల భవిష్యత్తు ఎట్లా ఉంటుందో అనేది అగమ్యగోచరంగా చాలా మందికి ఉంది. కాబట్టి ఈ రకమైన ఒక ఇన్స్టెబిలిటీ, అన్సర్టనిటీని ఎక్స్ప్లాయిట్ చేస్తూ వీళ్ళు ఈ బాబాలు స్వాములు మేము పరిష్కారం చేస్తామంటారు. మీకెందుకు మా దగ్గర రండి. ఇప్పుడు ఈ భోలే బాబానే ఏమన్నాడు, నా పాద ధూళిని తీసుకెళ్లి మీరు మీ ఇంట్లో పెట్టుకోండి, అన్ని సమస్యలు తీరిపోతాయన్నాడు. కాబట్టి ప్రజలకు వాళ్ళ యొక్క నిజమైన సమస్యలకు నిజమైన పరిష్కారాలు ఇచ్చే ప్రభుత్వాలు, ఇచ్చే నాయకులు, ఇచ్చే రాజకీయ వ్యవస్థ ఉన్నప్పుడు వీరు ఇటువంటి వాటి బారిన పడరు వాళ్ళు. అదే విధంగానే వాళ్ళకు శాస్త్రీయమైన సైంటిఫిక్ సొల్యూషన్స్ చెప్పేవాళ్ళు ఉండాలి, చెప్పి వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ పొందేవాళ్ళు ఉండాలి. ఈరోజు సమాజంలో అటువంటి పరిస్థితి లేదు, అందుకే ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఒక జన విజ్ఞాన వేదికలో ఉన్నారు మీరు ఏం చెప్తారండి? అంటే ప్రజలకి ఎలాంటి సందేశం ఇస్తారు? ప్రజలు ఇలాంటి వాళ్ళని నమ్ముతుంటే జన విజ్ఞాన వేదిక నుంచి మీరేం చెప్తారు వాళ్ళకి? చూడమ్మా, ఇట్లాంటి మనం చాలా చూసాము. మొన్ననే హైదరాబాద్ లో చేప మందు పెట్టారు, ఎంత 100 లక్షల మంది వచ్చారు అని చెప్పి క్లెయిమ్ చేశారు. అంటే నిజానికి ఉబ్బసం వ్యాధి ఉంటే ఉబ్బసం వ్యాధికి పరిష్కారం అలోపతినో శాస్త్రీయమైన వైద్యం ఉంటుంది. అంటే ఇటువంటి శాస్త్రీయ వైద్యాలను లేదంటే శాస్త్రీయ పరిష్కారాలను ప్రభుత్వాలు పట్టించుకోకుండా ప్రజల మీద వదిలేస్తే ఇట్లే ఉంటుంది. శాస్త్రీయంగా పరిష్కారాలను చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, రాజ్యాంగంలో ఉంది, ప్రతి పౌరుడు శాస్త్రీయ దృక్పథంతో ఉండాలి అని చెప్పి. కాబట్టి ప్రభుత్వాలు రాజ్యాంగం తమ మీద పెట్టిన బాధ్యత ఏదైతే ఉందో దాన్ని వదిలేసి ఈరోజు మతతత్వం వెంట, మతాల వెంట, మూఢనమ్మకాల వెంట ప్రభుత్వాలు లేకుంటే రాజకీయ నాయకులు, అధికారులే పోతున్నప్పుడు మరి ఎట్లా ఉంటుందమ్మా? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇటువంటి సందర్భాలు ఏర్పడినప్పుడైనా ఇది ఒక విషాదం, ఒక పెద్ద విషాదం. ఇటువంటి విషాద పరిస్థితుల్లోనైనా మనం ముందు ఇవి జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకటి, మత విశ్వాసం అనేది వ్యక్తిగతమైనది. ఆ వ్యక్తిగతమైన విశ్వాసం ఎవరిదైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ దాన్ని పబ్లిక్ లెక్ తీసుకొచ్చినప్పుడు, మీటింగులు పెట్టి, బహిరంగంగా పెట్టి, రోడ్ల పక్కన పెట్టినప్పుడు ఆ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ పాటించాల్సిందే. ప్రజలు పాటించాలి, స్వామీజీలు పాటించాలి, లేదంటే ప్రభుత్వాలు పాటించాలి. ఈ రూల్స్ పాటించకపోవడం వల్లనే, చేయాల్సిన పనులు చేయకపోవడం వల్లనే ఇది జరిగింది. అంటే ప్రభుత్వమే దీనికి బాధ్యత. నిజానికి ఏమాత్రం ఒక కాన్సెన్స్ ఉన్నా కూడా అక్కడ ఉన్న ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. ఇంత జరుగుతున్నా కూడా ఆయన చూస్తూ ఉన్నాడంటే. అంటే మనం చూస్తాం పార్లమెంట్ వేదికగా రాజ్యసభలో కూడా అటు ప్రధాని కావచ్చు, డిప్యూటీ
డిప్యూటీ చైర్మన్ కావచ్చు, ఇక ప్రతిపక్షాలు మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ ఘటనపై వాళ్ళ స్వరం వినిపించారు. అండ్ పార్లమెంట్లో కూడా 2 నిమిషాల పాటు సంతాపం కూడా వ్యక్తం చేసినటువంటి ఆ విజువల్స్ అన్ని కూడా మనం అన్ని మీడియా ఛానల్స్లో మనం చూసాం. మరి అంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు పార్లమెంట్ వరకు వెళ్ళిందంటే. అంటే సరే మా నిజమే, అంటే పార్లమెంట్ లో అది ఒక విషాదానికి గుర్తుగా వాళ్ళందరూ ఆ రకమైన ఒక గెస్చర్ చేశారు. మంచిది, అది చేయాలి. కానీ ఆ పోయిన ప్రజల ప్రాణాలకు ఎవరు పూచి, ఎవరిది బాధ్యత, అది కదా ముఖ్యం. దాని గురించి ఎవరైనా మాట్లాడారా? అంటే సాధారణమైన మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకొని ముందు మతానికి, ప్రభుత్వాలకు, విశ్వాసాలకు, ప్రభుత్వాలకు ఉండే ఒక రకమైన నెక్సెస్ ఏదైతే ఉందో దాన్ని నుంచి దూరం అయ్యి ఒక నిజమైన సెక్యులర్ ప్రభుత్వాలు, సెక్యులర్ లైఫ్, ఒక శాస్త్రీయమైన భావాలు సమాజంలో వచ్చినప్పుడు ఇటువంటివి తగ్గే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు, ప్రజలు, సమాజం, నాయకులు అందరూ అటువైపు ఆలోచించాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ఒక్క క్వశ్చన్ అండి, అంటే జన విజ్ఞాన వేదిక నుంచి ఇలాంటి వాళ్ళని అప్రోచ్ అయ్యే జనానికి మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు? అంటే విశ్వాసాలు అవి వ్యక్తిగతమైనవి. అవి మీరు రోడ్డు మీదకి వాటిని తీసుకొస్తే అప్పుడు ఆ పబ్లిక్ లో పాటించాల్సిన ఒక సూత్రబద్ధత, లేదంటే ఒక నియమాలు ఏవైతే ఉంటాయో, లేదంటే ఒక లా ఏవైతే ఉంటుందో, చట్టం ఏదైతే ఉంటుందో దాని ప్రకారం నడుచుకోవాలి. ఒకటి. రెండవది ఏంటంటే నిజానికి ఒక శాస్త్రీయమైన అవగాహన లేకపోవడం వల్లనే ఇట్లా జరుగుతోంది. ఒక దేవుణ్ణి నమ్మడం, లేకుండా ఉంటే ఓ బాబాని నమ్మడం వ్యక్తిగతమైన విశ్వాసం. కానీ తమ సమస్యలన్నిటికీ పాదధూళిలో పరిష్కారం ఉంది అనేది ఒక పెద్ద అబ్సర్డ్ విషయం. కాబట్టి ప్రజలను నేనేం అంటం లేదు, ప్రజలకు కాదు ఈరోజు కౌన్సిలింగ్ కావాల్సింది. ఈరోజు కౌన్సిలింగ్ కావాల్సింది రాజకీయ నాయకులకు, అధికారులకు, పోలీసులకు, వీళ్ళకి కౌన్సిలింగ్ కావాలి. ఆ కౌన్సిలింగ్ సమాజమే చేయాలి. ఓకేనండి, ఒక్కసారి మనకి అనలిస్ట్ లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు. ఓకే మా, థ్యాంక్ యూ మా. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. లక్ష్మణ్ గారు, అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కేవలం ఆ బాబా కాలి ధూళి కావచ్చు అక్కడ సోకింది కాబట్టి ఆ మట్టి, ఆ నీరు మీ స్వీకరిస్తాం, ఎంతో పవిత్రమైనదిగా భావిస్తాం, అవి మా కష్టాలన్నింటినీ కూడా దూరం చేస్తాయి అని చెప్పి వాళ్ళు భావించడం, ఇలాంటివన్నీ చూస్తుంటే ఏమనిపిస్తోంది అంటే కేవలం ఇలాంటి మూఢనమ్మకాల వల్ల ఇప్పుడు మనం చూస్తున్నాం వరుసగా చాలా మంది బాబాలు వచ్చారు. నిత్యానంద కావచ్చు, డేరా బాబా కావచ్చు, ఇప్పుడు బంబం బోలే బాబానో సంథింగ్ ఆయన పేరు 2-3 పేర్లు పెట్టుకున్నారు ఆయన. సో మరి ఇలాంటివి చూస్తున్నప్పుడు ఏమనిపిస్తోంది మీకు? ఇప్పుడు బాబాలు కూడా ప్రజల్లో భక్తిని పెంపొందించి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేయకుండా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత, విశ్వాసం అనేది అది పోదు. ఎందుకంటే వంశపారంపరంగా విశ్వాసాలు అనేటివి వస్తుంటాయి. ఏ మతంలోనైనా విశ్వాసాలు ఉంటాయి. విశ్వాసాలు ఉన్నప్పుడు ఆ విశ్వాసాలని అవకాశంగా ఉపయోగించుకొని బాబాలు ఇంకా వాళ్ళని మూఢత్వంలోకి తీసుకెళ్తున్నారు. అది చాలా తప్పది. ఆధునిక యుగంలో ఇంకా మూఢత్వం ఏంటండి, ఆయన నడిచి వెళ్ళినటువంటి ఆ భూమిలో ఉన్నటువంటి మట్టిని తీసుకుపోయి ఇంట్లో చల్లుకుంటేనో, ముఖానికి పెట్టుకుంటేనో వాళ్ళకు ఉన్నటువంటి జబ్బులు పోతాయా, లేకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయా? జరిగే పనేనా అది? ఎందుకు ప్రజలు అలా భావించడం లేదు అంటారు? ఎందుకు అలా ప్రజలు భావించడం లేదు అంటారు? అలాంటి సందేశాలు వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు పోని ఏదో ఒక 10 మంది ఉన్నారు, కూర్చున్నారు, 20 మంది ఉన్నారు, ఏదో ఉపన్యాసం చేశారు, అరే నా పాదలు తీసుకెళ్ళండ్రా అంటే వాళ్ళు తీసుకెళ్లరో పెద్ద అరే 1000 మంది అక్కడ జనాలు ఉంటే నువ్వు ఎక్కడో అక్కడ నడిచినటువంటి పాదలు తీసుకుపోండి అని అంతమందికి చెప్తే ఏ విధంగా తీసుకెళ్తారు? ఏ విధంగా ఒకరికొకరు మీద పడరా? 2.5 లక్షల మంది అటండి, 2.5 లక్షల మంది అట. అంతమందిని ఒక సత్సంగ్కి ఆయన పైగా ప్రతి మంగళవారం ఈ సత్సంగ్ నిర్వహిస్తారట. ఎవరి పర్యవేక్షణ దీనిపైన? రెగ్యులర్ గా నిర్వహిస్తున్నావు, రెగ్యులర్ గా బోధనలు చేస్తున్నావు, మంచిదే. ఎవరైనా
ఎవరికైనా ఇప్పుడు మనకు మానవుడు అన్నాక అనేక సమస్యలు ఉంటాయి. పేదవాడికి ఉంటాయి, కోట్లు డబ్బులు ఉన్న వాళ్ళకు ఉంటాయి. మానసిక శాంతి కోసం ఏం చేస్తాము మనము? దేవాలయాల కన్నా వెళ్తాము, లేదు ఇట్లాంటి భక్తులు ఇట్లాంటి బాబాలు ఏమైనా ఉపన్యాసాలు చెప్తే వింటే మనశ్శాంతిగా ఉంటుందని పోతారు. అంతే కదా కారణం. అలాంటి దాని అవకాశం ఉపయోగించుకొని నువ్వు మంచిది చెప్పు, బానే ఉంది. కానీ ఇది మూర్ఖత్వమే. మన సుధాకర్ గారు చెప్పినట్టు 100% మూర్ఖత్వాన్ని ప్రోత్సహించడమే బాబాలు. ఎందుకు? ఏం అవసరం ఉందండి? ఒకప్పుడు కాలం వేరు. అప్పుడు ఏంటంటే భక్తిభావంతో పాటు మూఢత్వాన్ని కూడా ఎందుకు చెప్పేవాళ్ళు అంటే, అలా చెప్పకపోతే ఆ పని వాళ్ళు చెయ్యరు. అంటే నీకేదో లాభం వస్తుంది అంటే తప్ప తను చెయ్యడు. అందువల్ల చెప్పాల్సిన పరిస్థితులు ఆనాట్లో ఉన్నాయి. ఇవాళ అలా కాదు, ఆధునిక యుగంలోకి వచ్చేసాము. అలా చెప్పాల్సిన అవసరమే లేదు. నువ్వు మంచి అయితే చెప్పు, మంచి బోధన చెయ్యి. అయ్యా నువ్వు తెల్లవారితే అబద్ధాలు ఆడకు, ఎవరిని మోసం చెయ్యకు, కష్టపడి సంపాదించుకో, పిల్లలు మంచి భవిష్యత్తు చూపించు, మంచిగా చదివించుకో, ఇట్లాంటి అంశాలు చెప్పాలి తప్ప నా పాదవులు తీసుకోండి. ఇప్పుడు పూర్వకాలం నేను విన్నాను. ఇప్పుడు ఎందుకు చెప్పారు అనేది నాకు పెద్ద చెప్పాడు. అదే మనం అలా చెప్పకపోతే దేవుని మీద విశ్వాసం ఉండదు. కాబట్టి కొన్ని అంశాలు తప్పనిసరిగా జోడించి చెప్తారు. పాటిస్తామో పాటించమో తర్వాత సంగతి. పాటించే వాళ్ళు సంతృప్తి చెందుతారు, పాటించకపోతే మన కర్మ అనుకుంటారు అని భావించేవాళ్ళు. ఇప్పుడు ఆ కాలం కాదేది. ఆధునిక యుగంలోకి వచ్చేసాము. ఎక్కడ పోయినా మొబైల్ ఫోన్లు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ఏం చేయాలన్నా ఎప్పటికప్పుడు అన్ని సమాచారాలు తెలుసుకుంటూ ఉంటారు. యువత అంతా బయటకు వచ్చింది. ఈమె పేద వర్గాల నుంచి కూడా బాగా పిల్లలు చదువుకుంటున్నారు. ఈ బాబాలకి ఇంకా ఇప్పటికైనా బుద్ధి రాకపోతే ఏం చెప్పాలా? అసలు బుద్ధి ఉందని అదొకటి. రెండోది ప్రభుత్వం. ఇక్కడ ప్రభుత్వ వైఫల్యము 100% కనిపిస్తుంది. ప్రభుత్వ బాధ్యత ఏంది? ఎక్కడైనా సమాజంలో ఏ మతస్థులు అయినా లేకపోతే ఏ పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నా కూడా శాంతి భద్రతలను పరిరక్షించవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. అక్కడ మరి వాళ్ళకేం ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా? పోలీస్ నెట్వర్క్ లేదా? ఎందుకు జనాన్ని ఇంతమంది జనం రాగలుగుతారని ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు? ఎందుకు అక్కడ సభ ఇంత పెద్ద సంఖ్యలో జనం వస్తున్నారు అంటే ఆ ప్లేస్ కెపాసిటీ ఎంతమంది వస్తున్నారు? ఇలాంటి పర్యవేక్షణ బాధ్యత ఎవరు తీసుకోవాలి? అదే పోలీసు వ్యవస్థ చూడాలి దాన్ని. ఇప్పుడు దేవాలయాలు ఉన్నాయనుకోండి, స్వామిని వదిలేయండి, ఏదో ఒక పండగ వస్తే దేవాలయాలకు ఒక 10,000 మంది వస్తారేమో అని ఊహించుతాం అనుకోండి. అనుకోకుండా ఆ 10,000 బదులు 1,00,000 మంది వచ్చారనుకోండి, అక్కడ కూడా అదే పరిస్థితి వస్తుంది కదా. తొక్కిసలాట్లు వస్తాయి కదా. దాన్ని ఎక్స్పెక్ట్ చేయాలి కదా. దాన్ని చూడాల్సిన బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాన్నే కదా. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేసింది? పోలీసుల వ్యవస్థ ఏం చేసినారు? ముందు అక్కడ ఉన్నటువంటి జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని సస్పెండ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు చేయాల్సిన పని అదే. అంత జనాలు అక్కడికి వస్తూ ఉంటే పోలీస్ బందోబస్తు ఎందుకు పెట్టలేదు? ముందుగానే దాన్ని అంచనా ఎందుకు వేయలేదు? సరే, ఇవన్నీ ఎంక్వైరీ కమిటీ వేశారు, రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది, ఓకే, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. ఒకవేళ సుప్రీంకోర్టులో కూడా ఏదైనా వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో కమిటీ వేస్తే కూడా వాస్తవాలు బయటకు వస్తాయి. అలాగే బాబాలకు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అరే మనం ఏమి. ఓకే లక్ష్మణ్ గారు, మూర్తి గారు ఇక్కడ అంటే కేవలం కేసులు పెట్టి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? అంటే ఇక్కడ మనం చూడొచ్చు, నిర్వాహకుల పైన మాత్రమే కేసు పెట్టడం జరిగింది పోలీసులు కూడా. అందులో ఆ నిర్వాహకుల ఆ లిస్ట్ లో బాబా పేరు లేనే లేదు, బోలే బాబా పేరు. ముందుగా మన డిబేట్ లో పాల్గొంటున్న అనలిస్టులకి, సైకాలజిస్టులకి, వారు పార్టీకి సంబంధించిన ఒక సైకాలజిస్ట్ గా డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు వివరించారు. వాళ్ళందరికీ కూడా నా తరఫున నమస్కారాలు. అమ్మా, మనం గొంగళ్ళలో ఉన్నాం. అంటే మూఢనమ్మకాల వ్యవస్థ చుట్టుముట్టి ఉన్నప్పుడు మనం ఇది మాట్లాడుకుంటున్నాం. భారత రాజ్యాంగం చెప్పింది సైన్స్ టెంపర్ని పెంచమని. మనం అశాస్త్రీయ విధానాల్ని పాలకులే పెంచుతున్నారమ్మా. ఇప్పుడు శ్రీహరికోటలో ఒక ర్యాకెట్ తయారు చేసి దాని నమూనాని తిరుపతిలో సైంటిస్టులే తీసుకెళ్లి పూజలు చేయిస్తూ ఉంటే అమాయక ప్రజలు బాబా ధూళిలో
పవిత్రత ఉంది, నా కష్టాలు పోవా అని చెప్పే ఆలోచన రాదమ్మా. సైంటిస్టులు ఎంతో కష్టపడి ర్యాకెట్ని అంతరిక్షంలో, నేను ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఇలాగ తిరుపతిలో ఆ నమూనాన్ని పెట్టి పూజించడం నేను చూడలేదు. ఈ మధ్యకాలంలో మరి అది ఏ విధంగా రాజ్యమే ప్రోత్సహిస్తోందా, పాలకులే ప్రోత్సహిస్తున్నారా, వ్యక్తులే ప్రోత్సహిస్తున్నారా అని అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఈరోజు మన ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ భోలే బాబా ఇన్సిడెంట్ మొదటిది కాదు, ఆఖరిది కాదు. మనం కుంభమేళాలో చూసాం, అట్లాగే పూరి జగన్నాథ రథయాత్రలో చూసాం, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో పుష్కరాల్లో చూసాం, ప్రతి చోట చూస్తున్నాం అమ్మా. అందుకని ఇక్కడ మిత్రులు లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా ఈ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే పోలీస్ యంత్రాంగం ఏదైతే ఉందో, ఒక రాజకీయ పార్టీ బహిరంగ సభ పెడితే ఎంతమంది వస్తారు, ఎవరెవరు వస్తున్నారు అని మెజర్మెంట్స్ తీసుకుంటారు కదా. అటువంటిది ఇటువంటి మూఢనమ్మకాల మీద జనాన్ని మాయ చేసి మెసులుతున్న బాబాలు వీధికొకళ్ళు ఉన్నారమ్మా. ఉత్తరప్రదేశ్ అని కాదు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు. ప్రధానంగా ఉత్తరాదిలో ఎక్కువగా ఈ నమ్మకాలు ఉన్నాయి. కారణం ఏంటంటే వీళ్ళని ఎవరు ఏం చేయలేరా అండి? ఏమా, ప్రజల యొక్క మూఢ నమ్మకమే వీళ్ళకి వెనక నుంచున్న స్ట్రెంగ్త్ అనుకోవాలా? వీళ్ళని ఎవరు ఏమి చేయలేరా, టచ్ కూడా చేయలేరా? ప్రజల్ని మనం తప్పు పట్టద్దమ్మా, ప్రజల్ని మనం తప్పు పట్టద్దు. రాజు, వ్యవస్థ, సామాజికంగా ఉన్నవాళ్ళు, గురువులు మనకి మొదట గురువు విజ్ఞానాన్ని నేర్పాల్సిన ఆయన. సైన్స్ అయినేమో చంద్రగ్రహణం ఎందుకు వస్తుందో సైంటిఫిక్ గా చెప్తాడు, వేదాలు ఇవన్నీ చెప్పే ఆయన పంతులు గారు దాన్ని ఒక మూఢనమ్మకానికి ఆపాదిస్తాడు. ఆ విద్యార్థుల గందరగోళం కదా, ఇంటికి వస్తే అమ్మ స్నానం చేయమంటుంది, గ్రహణం బయటికి వెళ్ళొద్దని అంటుంది. ఇవన్నీ గందరగోళమైన విద్యా విధానం ఉంది. మనం ఇప్పుడు చాలా ఛానల్స్. నేను మీకు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా, నేను న్యూమరాలజిస్ట్ని, అది ఎంత తప్పో నాకు తెలుసు. కానీ ఈ రోజుని చదువుకున్న వాళ్ళే ఒక అరగంట గంట ఆ మీడియాకి డబ్బులు కావాలని చెప్పి ఎన్ని ప్రోత్సహిస్తున్నారమ్మా. ఉదయం లేవంగానే ఈ నమ్మకాలన్నింటినీ ప్రోత్సహిస్తోంది మీడియా. అంటే దీనిపైన డిస్క్లైమర్స్ వస్తూ ఉంటాయండి, డిస్క్లైమర్స్ వేస్తూ ఉంటాం మూర్తి గారు. జనం కోసం అని చెప్పారు, డిస్క్లైమర్స్ వేస్తూ ఉంటామండి మూర్తి గారు. ప్రోగ్రామ్ పడేటప్పుడు కమర్షియల్స్ కి ముందు డిస్క్లైమర్స్ ఉంటాయి. రాజ్యం చేస్తున్నది వీళ్ళందరూ చేసినప్పుడు చదువులే. ఇప్పుడు మీరు చనిపోయిన వాళ్ళు ఎవరని అనాలిసిస్ చేయండి. మహిళలు, చిన్నపిల్లలు. మొట్టమొదటిగా గృహిణుల్లోనే ఈ మూఢనమ్మకాలను పెంచే వ్యవస్థ ఉన్నదమ్మా. ఈ వ్యవస్థని మార్చకపోతే ఈ అవస్థలు మారవు. అందుకని ఈ రోజు ఇక్కడ జరిగిందని కాదు, ఇప్పుడు బాబాను వదిలేస్తారు, నిర్వాహకులను పట్టుకుంటారు, లారీ ఓనర్ను వదిలేస్తారు, డ్రైవర్ని పట్టుకుంటారు. ఇది జరుగుతున్న తతంగమే. అందుకని మన భారత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మూఢత్వం నుంచి ప్రజల్ని విముక్తి చేయాలంటే సైంటిఫిక్ టెంపర్ అనేది పెంచాలి. అశాస్త్రీయమైన వాటిని కూడా ఈరోజు యూనివర్సిటీల్లో మనం కోర్సుగా పెట్టేసిన తర్వాత ఒక శాస్త్రీయత నేర్పాల్సిన విద్యాలయాలు ఈ విధంగా ఉంటే మరి మూఢత్వం రాకేంటి? వాళ్ళు చదువుకోని వాళ్ళు కాదు, చదువుకున్న వాళ్ళే మూఢులుగా ఉన్నారు. అంటే సిస్టమ్ లో ఎలాంటి మార్పు రావాలి అంటారు? ఒక అనలిస్ట్ గా సిస్టమ్ లో ఎలాంటి మార్పు రావాలి అంటారు? నమ్ముతారమ్మా, నేను చదువుకున్నాను కదా, కానీ న్యూమరాలజీ ఏంటనే దాని వెనకాల ఉండే లాజిక్ నాకు తెలుసు, దాంట్లో ఉండే పారాసైకాలజీ నాకు తెలుసు. కానీ నేనే కనుక ఒక మీడియాలో కూర్చొని వాడి రెమెడీస్కి, వాడి ఇబ్బందులకి రెమెడీస్ చెప్తే పాదపూజ చేసి నన్ను ప్రోత్సహించే వ్యవస్థలో ఉన్నాం. కాబట్టి వ్యవస్థలో శాస్త్రీయతను పెంచాలి అని చెప్పి ఒక ఎనలిస్ట్గా నేను భావిస్తున్నాను. అదేవిధంగా దీనికి ప్రభుత్వాన్నే బాధ్యత చేయాలి, పాలకుల్ని బాధ్యత చేయాలా, యంత్రాంగాన్ని బాధ్యత చేయాలా. ఎవరైతే దీనికి కారణమయ్యారో ఆ బాబాల్ని తప్పనిసరిగా శిక్షించాలి అని చెప్పి నేను అభిప్రాయపడ్డాను. అంటే ఎలాంటి అవగాహన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి? సౌండ్ రావట్లేదు నాకు. మూర్తి గారు వినిపిస్తోందా అండి? నా వాయిస్ వినిపిస్తోందా? ఇప్పుడు ఎందుకు సౌండ్ రావట్లేదమ్మా? ఇప్పుడు వస్తోందా? మీరు మ్యూట్ లో ఏమన్నా ఉన్నారో చూడండి సార్ ఒక్కసారి. నేనే మ్యూట్ లో లేను. ఇప్పుడు వినిపిస్తోందా అండి? మీకు వినిపిస్తోందా అండి? నా వాయిస్ మన ప్రాబ్లం ఏం లేదు, అక్కడనే వాళ్ళదే ప్రాబ్లం. అదే ఓకేనండి, ఒక్కసారి మాటలు మీరు వినుంటారు లక్ష్మణ్ గారు. క్లియర్ గా ఉంది.
అక్కడి నుంచే మాటలు రావట్లేదు. అక్కడ నుంచే రాలేదు సార్. మూర్తి సుధాకర్ గారు. రెడ్డి గారు అక్కడ నుంచి సుధాకర్ రెడ్డి రాలేదు. గారు సుధాకర్ రెడ్డి గారు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు. పదే పదే ఇలాంటి విషయాలే రిపీటెడ్ ఇది గా కూడా బాబా గారే జరుగుతున్నాయి. చేశారేమో. ఇది మీరు న్యూమరాలని చెప్పాలా, మీరు వచ్చేటప్పుడు పేర్లు అక్షరాలు తగ్గించి వచ్చారు సార్. ఓకేనండి బిఆర్ఆర్కే పెట్టున్నారు, మీరు గుర్త బిఆర్కేలేకి వచ్చారు. ఓకేనండి 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 సుధాకర్ రెడ్డి గారు అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు. ఇప్పుడు తెరిస్తే మనం ఏ ఛానల్ తెరిచినా ఉదయాన్నే ఒంటింట్లో మూలన. ఓకేనండి సుధాకర్ రెడ్డి గారు ఒక్కసారి వినిపిస్తోందా అండి? వినిపిస్తుంది మేడం, చెప్పండి మేడం. సుధాకర్ రెడ్డి గారు అంటే ఇప్పుడు మనం చూస్తున్నామంటే ఇలాంటివి ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం. ఇలాంటి కల్చర్ ని ప్రోత్సహిస్తోంది ఎవరు? దీన్ని ఇప్పటికీ కూడా నియంత్రించలేమంటారా? మేడం ఇప్పుడు ఈ బాబాలు కానీ లేదా మతాలు కానీ విశ్వాసాలు కానీ గుళ్ళు కానీ గోపురాలు కానీ ఇవన్నీ కూడా ఒకప్పట్లో సామాజిక శ్రేయస్సు కోసం పెట్టారండి. ఆ రోజుల్లో సైకాలజిస్టులు సైకియాట్రిస్టులు లేదండి. మీకు ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు పిల్లలు పుట్టకపోతే యాత్రలు చేస్తే పిల్లలు పుడతారనేది ఆ రోజుల్లో ఒక నమ్మకం. దాని వెనక ఉన్న సైన్స్ మనకు తెలియదు. ఇప్పుడు ఎక్కువ మంది, మీరు కూడా మహిళగా చెప్తున్నాను, పాత రోజుల్లో బలహీనంగా పోషకాహారం లేక ఫెలోపియన్ ట్యూబ్స్ చాలా వీక్ గా ఉండేటివి. అందుకని ఈ కొండలు అవి ఎక్కి దిగితే ఫెలోపియన్ ట్యూబ్స్ కొద్ది ఎన్లార్జ్ అయ్యి కొద్ది స్పేస్ వచ్చి ఆ స్పర్మ్ వెళ్ళడం అవన్నీ జరిగేది. అవి కొంతమందికని, అందరికీ కాదు. అలాగే హిస్టీరియా ఉండి ఊగి దెయ్యాలు బట్టి ఎగిరే వాళ్ళను మా సోలింగర్ ఉందండి తమిళనాడులో 2500 మెట్లు పైకెక్కి దిగితే ఆ నాడీ వ్యవస్థ కొద్ది ఆ ఉద్రేకం నుంచి తగ్గి స్వస్థత పొందుతారు. అదొక సైంటిఫిక్. ఇలా ఇవన్నీ కూడా మాస్ కౌన్సిలింగ్ టెక్నిక్స్ గా జనాల్ని నమ్మిస్తూ, అలాగే గుడి చుట్టమనే వాళ్ళు 40 రోజులు గుళ్ళు గోపురాలు చుడితే మీకు పుణ్యం వస్తుంది, సమస్యలు తీరుతాయి. మనం ఇప్పుడు వాకింగ్ చేయమంటున్నాం అంటే, నేను సైకాలజీలో మేము చేసే హిప్నోథెరపీ లేదా ఈ రకరకాల ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా అంతో ఇంతో ఈ నమ్మకాలు విశ్వాసాల్లో కలగలిపి ఉండేటువంటి. కాబట్టి అది వేరు. ఇప్పుడు దాన్ని ఏమైందంటే ఆ విశ్వాసాలన్నీ తీసేసి దాంట్లో ఉన్న శాస్త్రీయత ఎవరికి అర్థం కాక మూఢత్వాన్ని పెద్దగా డెవలప్ చేసి సొమ్ము చేసుకునే పరిస్థితిలోకి వచ్చారు. ఇదే బాబాల అవతారం అండి. బాబాల అవతారం అంతా కూడా నేను ఏమి అనుకోకపోతే చెప్తానండి, ఏ బాబానన్నా తీసుకోండి, వాళ్ళ దగ్గర సైకోమెట్రిక్ టెస్ట్లు చేయండి, ఖచ్చితంగా అతనిలో సైకలాజికల్ డిజార్డర్స్ ఉంటారు. ఛాలెంజ్, నేను ఏ బాబానన్నా తీసుకురండి, నేను అథారిటీ కలిగిన సైకాలజిస్ట్ ఒక క్లినికల్ సైకాలజిస్ట్ పక్కన పెట్టుకొని పరీక్షలు చేసి అతనిలో ఉన్న లోపాలు చెప్తా. ఎక్కువగా ఏమనుకోకండి, ఇది ఎందుకు చెప్తానంటే ఎక్కువ బాబాల్లో సైకోసెక్సువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఎక్కువ మంది ఎవరైనా తీసుకురండి, ఏదో మన కర్మ కాకపోతే వాడొక మూర్ఖుణ్ణి పనికి మాలిన వాడిని దేవుడో లేదో ఇంకోటి చెప్పి ఆరాధించే మూర్ఖత్వం. ఇక్కడ దాకా మూర్తి గారు వీళ్ళంతా కూడా చెప్పారు. అమాయకులు కాదండి, అమాయకులు ఈ బాబాలు నమ్మితే అర్థం ఉంది. ఒకవేళ అయ్యో పాపం చదువు పిహెచ్డీలు చేసిన వాళ్ళు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, మేము డాలర్లు సంపాదిస్తున్నాం, అమెరికాకు వెళ్ళి కోట్లు గడించామనే చెప్పుకునే వాళ్ళు కూడా ఈ బాబాల దగ్గర పోయి తల వంచి తల మీద తన్నించుకొచ్చే మూర్ఖులు ఉన్నారండి. ఏం చేస్తామండి? నేను కూడా బాధపడుతుంటాను సైకాలజిస్ట్ గా. అయితే సమాజంలో ఏదైనా మాట్లాడితే విమర్శలండి. నేను ఒకసారి పాము కనిపిస్తే చంపక తప్పుదంటే ఒక ఆయన, నువ్వు హిందూ వ్యతిరేకివి, పామును పూజించాలి, చంపుతావా అంటూ అమెరికాలో ఉన్నాడు. అతన్ని అడిగాను, నువ్వు అంత దేశభక్తుడో హిందూ ధర్మాన్ని పరిరక్షించి అక్కడ ఎందుకు అడుక్కు తింటున్నావే అమెరికాలో అని చెప్పి పెట్టాను చాలా తీవ్రంగానే. నీకు హిందూ ధర్మం గొప్పదైతే అమెరికాలో ఎందుకు అడుక్కు తింటున్నావని అడిగానండి సీరియస్ గా. జనాలు ఇలా మూర్ఖంగా డెవలప్ అవుతున్నారు. కాబట్టి శాస్త్రీయమైన పద్ధతులు ఇందాక మూర్తి గారు చెప్పారు, ఆయన అక్షరాల పేర్లలో న్యూమరాలజీ పేరు మార్చేయండి. ఇప్పుడు నా సుధాకర్ ఉంది, సుధాకరా పెట్టుకో, నువ్వు మంత్రి అయిపోతావు. నేను రేపు సుధాకరా రెడ్డి అంట, లేకపోతే రెడ్డికి కూడా ఇంకొక డి పెడతా, రెడ్డి పెడతా. ఇవన్నీ అశాస్త్రీయమైనవన్నీ. కొన్ని మనం నమ్మకాలు విశ్వాసాలు కొద్ది భయము భక్తి లేకపోతే సమాజంలో అరాచకాలు పెరుగుతాయన్న ఉద్దేశంతో కూడా పాపభీతి కల్పించడానికి సమాజాన్ని నిర్దిష్టంగా నడిపించడానికి కొన్ని పెట్టారండి.
అంటే ఆచార వ్యవహారాలు ఇవన్నీ ఏమంటే ఒక పద్ధతి ప్రకారం సమాజం నడవాలి. అప్పట్లో ఈ చట్టాలు లేవు, పోలీసులు ఏమీ లేనప్పుడు ఎవరు నియంత్రించాలి? ఆ పాపభీతో ధర్మమో వీటిని చెప్పి స్వయం మనం నియంత్రణ నియంత్రిస్తూ నేపథ్యంలోనే ఈ కొనసాగించాలి. నమ్మకాలు వచ్చాయి, ప్రస్తుతం అవి మూఢ నమ్మకాలుగా టర్న్ అయ్యాయి అంటున్నారు. అవునండి. ఇప్పుడు చాలా అంటే నేను దీని మీద రీసెర్చ్ చేసిన వ్యక్తిగా చెప్తున్నాను. నేను మెడిటేషన్, హిప్నాటిజం అంటే మొదట్లో మనం ఏదో చెప్పకపోతే ఇప్పుడు నేను ఒక 40 రోజులు వాకింగ్ చేయండి పొట్ట తగ్గుతా ఇప్పుడు చెప్తున్నాం. ఆ రోజులు అలా చెప్తే వినరు. గంగమ్మో లేదా ముత్యాలమ్మో లేదా విరూపక్షమ్మో లేదా ఈ శివాలయమో చుట్టూ తిరగండి అంటే వాకింగ్ చేసేవాళ్ళండి. ఈ మెట్లెక్కి దిగడం కూడా ఒక ఎక్సర్సైజ్. అంటే ఎక్సర్సైజులు ఇవన్నీ కూడా డాక్టర్లు వీళ్ళు చూసిచ్చేది. ఇప్పుడు షుగర్ తగ్గాలి, బీపీ తగ్గాలి, వీటన్నిటికి కూడా మనం యోగా, మెడిటేషన్, థెరపీలన్నీ చేస్తున్నాం. ఈ థెరపీలన్నీ ఈ భక్తిలో కలగలిపి దాన్ని గుళ్ళు, గోపురాల పేరుతో చెప్తూ వచ్చారు. ఆ రోజుల్లో వాళ్ళకి తెలియదండి. వాళ్ళు ఏమి ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు, లేదా శాస్త్రం అభివృద్ధి కాని రోజుల్లో నమ్మకాలని సమాజ శ్రేయస్సు కోరి పొందుపరిచారు. అవి ఇప్పుడు విశృంఖలంగా విపరీతంగా మారిపోయి ఇట్లాంటి దోపిడీ బాబాలకి ఒక ఆయుధంగా పెట్టుబడిగా మారాయి. కొంతమంది రాజకీయ నాయకులు కూడా వాళ్ళు వెనకేసుకొచ్చి వాళ్ళు సంపాదించి వాళ్ళ దగ్గర చందాలు తీసుకొని వాళ్ళు రక్షించే స్థితిలో ఉన్నారు. పోలీస్ ఆఫీసర్లు, ఐఏఎస్లు కూడా వాళ్ళ కాళ్ళు మొక్కే దుస్థితి భారతదేశంలో కనిపిస్తోంది. దీని మీద ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు అవగాహన పెంచాల్సిన అవసరం ఉందండి. చాలా అవగాహన పెంచాలి సమాజం. చెప్తే కూడా వినడం లేదని నేను నవ్వుతుంటాను. ఏమనుకో, జోక్ కాకపోతే నేను అంటుంటాను, ఏదో వాస్తు నిపుణులు వచ్చి పిల్లలు పుట్టకపోతే మంచం నైరుతిలో వేయమంటారు. మంచం నైరుతిలో వేస్తే పిల్లలు పుట్టరు, మంచాన్ని వాడుకుంటే పిల్లలు పుడతారు, కాబట్టి సమరం దగ్గరికి వెళ్ళండి జోక్ గా చెప్తుంటారు. అంటే మన లోపాన్ని శాస్త్రీయంగా సరిదిద్దుకోకుండా మూఢనమ్మకాల మీద ఆధారపడితే సమాజానికి చాలా నష్టం కలుగుతుంది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా సమాజంలో ప్రజల్లో అవగాహన పెంపొందించాలి. ఇలా మూఢ విశ్వాసాలను ప్రోదిగొల్పి వ్యాపారం చేసే దొంగ బాబాలని కరెక్ట్ గా అరెస్ట్ చేయాలి. ఇక్కడ ఈ కేసులోని అక్కడ పోలీసుల మీద చర్య తీసుకోవాలి, ఆ రెవెన్యూ అధికారుల మీద, అందరి మీద ఎవరెవరు బాధ్యులో, ఎవరు పర్మిషన్ ఇచ్చారో అందరి మీద కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ఒక రోజన్నా అరెస్ట్ చేసి ఆ తర్వాత రిమాండ్ పంపితే బెయిల్ తెచ్చుకుంటారా, కేసులు ఏమవుతాయి, భయం ఉంటుంది. ఇప్పుడు బాబాలను భయపెట్టాల్సిన రోజులు వచ్చాయి. జనాన్ని భయపెట్టడానికి నమ్మకాలు ఎలాగైతే కల్పించామో ఈ బాబాలు, అరాచక శక్తులు, దోపిడీదారులు, ప్రలోభకారుల్ని భయపెట్టడం కోసం చట్టాలను వాడుకోకపోతే సమాజంలో మరిన్ని దారుణాలు జరుగుతాయి. ఓకేనండి. లక్ష్మణ్ గారు అంటే ఇంత పెద్ద ఎత్తున అంటే సుమారుగా అఫీషియల్ నంబర్ మాత్రమే 124 మంది చనిపోయారండి. 200 మంది తొక్కిస్లాట్లో గాయపడ్డారు, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. మరి ఇలాంటి దారుణాలు జరుగుతుంటే గవర్నమెంట్ చూస్తూ ఊరుకుంటుందంటారా? ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటివి తీసుకుంటున్నారు? ఎందుకంటే ఎఫ్ఐఆర్ లో కూడా బోలేబాబా పేరు కూడా లేదు. చూడమ్మా, ఏదైనా పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు బాధ్యత ప్రభుత్వాందే. ప్రభుత్వం చర్యలు తీసుకోలేనప్పుడు సంబంధిత అధికారుల మీద ముందు కఠిన చర్యలు తీసుకుంటే ఇంకొకసారి అలా జరగకుండా మిగతా అధికారులు ఇప్పుడు ఘటన జరిగిన తర్వాత తీసుకోమంటున్నారు, ముందు ఎలాంటి ఉండాలి? ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. అక్కడ ఫెయిల్ అయిపోయారు కదా, ఫెయిల్ అయ్యారు, దాంట్లో డౌట్ కూడా. మనము ప్రివెంటివ్ మెజర్ తీసుకుంటే ఆ సంఘటన జరిగేదే కాదు కదా. పోలీసులు అంతమంది వస్తున్నప్పుడు బ్యారికేడ్లు పెట్టి అన్ని కట్టేసి ప్యాకెట్లకు అందరిని విడగొట్టి కూర్చోపెట్టి నిలబెడితే ఎవరన్నా అక్కడ ఒకవేళ ధూళి తీసుకోని చెప్పినా కూడా లైన్లో పంపించేటువంటి వ్యవస్థ ఉండాలి. అలా కాకుండా ఆయన ఏదో నా ధూళి తీసుకోండి అని లేచి వెళ్ళిపోతే పోయి మీద పడతారు కదా. ఇప్పుడు ఒక బస్సు వస్తే లైన్లో నిలబడి, మనం అదే కనుక ఇతర కంట్రీస్ లోకి పోయినప్పుడు లైన్లో నిలబడి ట్రైన్ వచ్చినా బస్సు వచ్చినా వరుసగా లోపలికి వెళ్ళి కూర్చుంటారు. మన దగ్గర అట కాదు కదా, బస్సు వచ్చిందో లేదో చూడండి, బస్ స్టాండ్ మొత్తం పోయి మీద పడిపోతారు బస్ మీద. దీనికి బాధ్యులు ఎవరు అంటే ఏం చెప్పాలా? అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ అధికారులు, ఆర్టీసీ విభాగంలో పోలీసు వ్యవస్థ కూడా ఉంది. వాళ్ళు ఆ లైన్ లో పెడతాము, బస్ వస్తే ఎక్కిద్దాము అనేటువంటి ప్రయత్నాలు చేస్తారా? చేయరు.
పైన కూర్చుంటారు, బస్ స్టాండ్ల పైన ఏసీల్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే అంటే మొత్తం వ్యవస్థ అలా తయారైపోయింది. ఆ వ్యవస్థను మార్చాలి. మార్చకపోతే ఇంకా పరిణామాలు జరుగుతాయి. ఇప్పుడు అంతమంది చనిపోయారు, మరి ఆ కుటుంబాలకి ఎంత నిజంగా బాధేస్తుంది కదా. చిన్నపిల్లలు, మహిళలు, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు ముఖ్యంగా చనిపోతే పిల్లలు మక్కలే ఇందులో ఆ ఎక్కువగా కుటుంబంలో ఉన్నారంటున్నారండి. Yes. ఆ పరిస్థితి ఏంటి మరి? ఎంత దారుణమైనటువంటి సంఘటన అది. దానికి విచారం వ్యక్తం చేస్తేనో వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తేనో సరిపోదమ్మా. అంటే ప్రాణాల్ని డబ్బుతో సరిపోదు. వెలకట్లేం కదండి. అదే నేను చెప్తున్నాను, సరిపోదు. అసలు ఆ మూలాలు ఏంటి, ఎందుకు నిర్లక్ష్యం జరిగింది, ఎవరు కారకులు? ఇప్పుడు మనం అనొచ్చు ప్రధానమంత్రి గారు దేశంలో ఆయన బాధ్యత వహించాలా, ముఖ్యమంత్రి బాధ్యత వహించాలా అనొచ్చు. అది సాధ్యం కాదు. అది ప్రతి మూలకి ప్రధాని వెళ్ళలేరు కదండి. ముఖ్యమంత్రులు, ప్రతి ప్రధానమంత్రులు మూలకి, బాధ్యత దేశంలోని ఇప్పుడు ప్రతి వ్యవస్థ మూలకి. అన్నది ఎందుకు ఏర్పాటైంది? అన్ని ముఖ్యమంత్రి చూసుకుంటాడు, ఎక్కడన్నా అన్ని ప్రధానమంత్రి చూసుకుంటాడు. దేశంలో ఏమైనా జరిగితే ఇప్పుడు మన పోయారు యాత్రకు, పాపము తీవ్రవాదులు వచ్చారు, బస్సు మీద దాడి చేశారు, చనిపోయారా లేదా? అది ప్రధానమంత్రి చూసుకుంటాడు. అక్కడ వెళ్ళి వ్యవస్థలు ఎందుకు పెట్టారు? దానికి వ్యవస్థ, ప్రతి విభాగానికి వ్యవస్థలు ఉన్నాయి కదా. వ్యవస్థలు ఉన్నప్పుడు వాళ్ళు అప్రమత్తమై ఉండాలి కదా. వాళ్ళు పనిచేయాలని లక్షల జీతాలు తీసుకుంటారు కదా. జీతాలు తీసుకున్నప్పుడు మన బాధ్యత ఏందో తను ఎరగాలి కదా. ఇవి ఎన్ని చెప్పినా ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకాలను అంత సులభంగా తీసేయలేము. ఖచ్చితంగా అది ఆ నమ్మకం అనేది పనిచేస్తుంది. ఆత్రత పడతారు, అక్కడ ఏదో జరిగిపోతుంది అంటే పరిగెత్తారు. ఇప్పుడు ఏదో వజ్రాలు దొరుకుతున్నాయంటే పోయి మొత్తం వర్షం వస్తానే కూడా పోయి మట్టి తవ్వి చూస్తున్నారా లేదా? మనం ఆపగలుగుతామా? ఆపలేము దాన్ని. కాకపోతే పరిరక్షణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పర్యవేక్షణ తప్పనిసరి ఉండాలి. ఉండాలి. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేశారు? ఇందాక సుధాకర్ గారు అన్నట్టు రెవెన్యూ అధికారులు ఏం చేశారు, కలెక్టర్ ఏం చేశాడు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేసింది? మరి ఇంత జనం ఇక్కడ అందులో పోనీ ఎక్కడో మారుమూలన జరిగిందా? తెలియకుండా కాదు, హైవే పక్కన జరిగింది, తెలిసి జరిగింది, అది తెలియకుండా జరగలేదు కదా. ఇప్పుడు అనుకోని కార్యక్రమాలు జరిగాయి అనుకోండి, అనుకోకుండా జనాలు వచ్చేసారు, ఆ ప్రోగ్రాం జరిగేదే గవర్నమెంట్కి తెలియదు అంటే అది వేరే విషయం. బహిరంగంగా జరుగుతున్నది ఎక్కడ? హైవే పక్కన జరుగుతూ ఉంటే ఏమి చేస్తున్నట్టు వీళ్ళందరూ? అంటే వీటికి పర్మిషన్స్ ఉంటున్నాయా అండి? ప్రతి వారం, ప్రతి మంగళవారం నిర్వహిస్తారట, మరి పర్మిషన్స్ ఉంటున్నాయా వీటికి? మరి దానికి అంటే భక్తిపరంగా జరిగేటువంటి కార్యక్రమాలకు పోలీసులకు సమాచారం ఇవ్వాలి, ఇచ్చి ఉంటారేమో. కానీ అలా సమాచారం ఇచ్చినప్పుడు పోలీసు వ్యవస్థ వెంటనే సంబంధిత నిర్వాహకులను కలవాలి. ఏంటండి మీరు ఇది కార్యక్రమం చేస్తున్నారు, మీరు ఎంతమంది వస్తారని ఊహిస్తున్నారు, మీ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు జరుగుతుంది, వచ్చిన జనాన్ని కూర్చోవడానికి ఎలా ఏర్పాటు చేశారు, ఇవన్నీ కూడా పరిశీలించాలి కదా. పరిశీలించి సజెషన్ చేయాలా. అవసరమైతే శాంతి భద్రతలో పరిరక్షణలో భాగంగా పోలీసు వ్యవస్థ కూడా కొంత డబ్బు ఖర్చు పెట్టి అరేంజ్మెంట్లు చేయాలి అక్కడ. అవన్నీ పట్టించుకోకుండా ఆయన బాబా గారు పిలిచారు, జనం ఏదో వచ్చేస్తారు పోతారు, మనకేంటి అని పట్టించుకోకుండా ఉంటారా? ఇప్పుడు బాధ్యులు ఎవరు మరి? ఇప్పుడు బాధ్యులు పోలీసు వ్యవస్థే కదా ప్రధానంగా. పోలీసు, రెవెన్యూ రెండు, ఇద్దరికి బాధ్యత ఉంది కదా. ఇద్దరి మీద ఇప్పుడు చర్యలు తీసుకోక తప్పదు కదా. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తాను భక్తిభావంతో ఉన్నానని వేషం వేసుకుని తిరిగితే సరిపోదు. ఏం చేస్తున్నారు ఈ బాబాలు, అసలు వాళ్ళ విధానాలు ఏంటి తెలుసుకోవాలి. అవసరమైతే వాళ్ళని కలవాలి, వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఏమయ్యా ఇలా ఎందుకు నువ్వు నా మట్టి పూసుకొని తీసుకెళ్తే కనుక పూసుకుంటానో ఇంట్లో వేస్తానో నీ బాధలు పోతాయని ఎందుకు చెప్తారని అడగాలి కదా. వాళ్ళు క్వశ్చన్ చేయాలి కదా. క్వశ్చన్ చేయరు, రాజకీయ నాయకులు కూడా పోయి కాళ్ళ మీద పడుతుంటారు. ఓకేనండి, మూర్తి గారితో కూడా మాట్లాడదాం. మూర్తి గారితో కూడా మాట్లాడదాం. మూర్తి గారు అంటే మనం చూస్తూ ఉంటాం చాలా ఎక్కువగా క్రౌడెడ్ ప్లేసెస్లో ఖచ్చితంగా అంటే లైక్ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందేమోనని చెప్పి మనం ముందుగానే సేఫ్టీ మెషర్స్ ఎలా తీసుకుంటూ ఉంటారో అదేవిధంగా ఇంత ఎక్కువ మంది ఒక్క చోట చేరినప్పుడు మరి అప్పుడు ఒకవేళ ప్రమాదం జరిగితే, ఏమన్నా తొక్కిసలాట జరిగితే తీసుకోవాల్సిన సేఫ్టీ మెషర్స్ అక్కడ కంపల్సరీ కాదా అండి? కంపల్సరీ అమ్మా. అక్కడ మనం ఉదాహరణకి మన హైదరాబాద్లోనే చేపమందు ఉంది, అది నమ్మకమా మూఢనమ్మకమా అది పక్కన పెట్టేయండి. మొదట్లో ఒక వ్యవస్థ లేదు,
ఆ బ్రదర్సే పంచుతూ ఉండేవారు. తర్వాత ఇప్పుడు చక్కగా పలానా రోజు నుంచి పంచుతారు అని చెప్పి బ్యారికేడ్స్ కట్టి పోలీసులను పెట్టి చేస్తున్నారు. నీట్ గా జరిగింది ఈ సంవత్సరం. అట్లా ఏర్పాట్లు చేసుకోవాలా. అంబులెన్సులు ఉండాలి, ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి వెంటనే వైద్యం అందడానికి అంబులెన్సులు ఉండాలి. మీరన్నట్టు ఫైర్ జరగకుండా ఉండాలి. అసలు ముఖ్యంగా ఒక రాజకీయ పార్టీ బహిరంగ సభ పెడితే ఎంతమంది వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, ఎలాంటి రక్షణ ఇవ్వాలి అడిగే పోలీస్ వ్యవస్థ బాబా దగ్గరికి అనేక మంది వస్తున్నారు అన్నప్పుడు దాన్ని అంచనా వేసుకొని అక్కడ ప్రభుత్వం ఖచ్చితంగా దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. నిర్వాహకుల మీద కేసు పెట్టేసి అంటే ఇక్కడ మూర్తి గారు పర్మిషన్ తీసుకున్నారండి, కానీ కేవలం 80,000 మంది కెపాసిటీకి మాత్రమే, అంటే 80,000 మందికి మాత్రమే తీసుకున్నారట. సో మరి అక్కడ వాళ్ళు వచ్చింది 2.5 లక్షల మంది అట. ఇప్పుడు ఎలా అలౌ చేస్తారు? ఏదైనా ఇప్పుడు నేను కల్చరల్ వింగ్ లో ఉన్నాను, మేము చెప్తాం 200 మంది వస్తారని, 400 మంది వస్తారు. అందుకని అది మినిమంగా ఒక ఎస్టిమేషన్ తో చెప్తాం 80,000 మంది అనేది. 80,000 మంది వస్తారంటే ఖచ్చితంగా దానికి రెట్టింపు వస్తారని ఏర్పాట్లు రెట్టింపు చేసుకోవాలా. ఎక్కువ మందిని చేసుకుంటే వచ్చే నష్టం లేదు కదా. 80,000 మంది 40,000 వచ్చారనుకోండి ఇంకా సంతోషం కదా. అందుకని సెక్యూరిటీ అన్నది మనం ఎక్కువగా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అటువంటిది ఏది మెజర్మెంట్స్ లేకుండా దాని నిర్వాహకుల మీద ఇప్పుడు ఏం చెప్తోంది గవర్నమెంట్, అక్కడ ఇది బయట జరగలేదు, లోపల జరిగింది, బయట మేము కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశాము, లోపల చేయలేదు కాబట్టి ఇది నిర్వాహకులది. అంటే జరిగిన తప్పుని ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి బదిలీ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు అనేది. ఎంతమంది మూర్తి గారు ఎంతమంది రావచ్చు, అక్కడ ఉన్నటువంటి కెపాసిటీకి సగం మాత్రమే వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు, అంతకంటే ఎక్కువ మంది రావచ్చు, రెట్టింపు రావచ్చు, ఓకే. కానీ లోపల ఏం జరుగుతుందో ఎవరికైనా అవగాహన ఉంటుందా అండి? ఎందుకంటే అక్కడ వీడియోగ్రాఫర్స్ కావచ్చు, ఫోటోగ్రాఫర్స్ కావచ్చు, ఎవరికి పర్మిషన్ లేదంట, ఎవరు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయకూడదు అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా దాన్ని మనం అంగీకరించకూడదమ్మా. అక్కడ ఉన్న రాజ్యము దాన్ని అంగీకరించకూడదు. ఎందుకనంటే అక్కడ ఎవరో ప్రైవేట్ వాళ్ళు రావటం లేదు, పబ్లిక్ వస్తున్నారు. పబ్లిక్ కి రెస్పాన్సిబిలిటీ, ప్రజలకు రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం. కట్టుదిట్టాలుగా ఉన్నాయా లేవా అని చెప్పి ముందు పరీక్ష చేయాలి. 80,000 మంది అంటే చిన్న విషయం కాదమ్మా. దానికి కావలసిన ఏర్పాట్లు లోపల ఉన్నాయా లేదా, లేకపోతే ఇందాక మిత్రులు చెప్పినట్టుగా పోలీసు వాళ్ళు బయట కూడా వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేయాలి. అందుకని ఒక పబ్లిక్ తోటి కూడిన ఒక ప్రదర్శన అనండి, లేదా ఒక సమావేశం అనండి, ఇవి జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఫోటోలు తీయమన్నారా వాటిల్లోకి వెళ్ళకూడదు. ప్రభుత్వం ఖచ్చితంగా నిఘా వ్యవస్థ అనేది ఉండాలి. బయట తెలుస్తుంది కదమ్మా, 80,000కి బదులు ఇంకా ఎక్కువ వస్తున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది కదా. ఫ్లోటింగ్ ఇందాక మిత్రులు చెప్పినట్టుగా మెయిన్ రోడ్ లోనే, అది ఎక్కడో హైవే పక్కనే ఉందంటున్నారండి. అట్లీస్ట్ హైవే పాట్రోలింగ్ టీమ్స్ కూడా ఉంటాయి కదా, వాళ్ళ దృష్టికి కూడా వెళ్ళదా ఇది? ప్రతి వారం నిర్వహిస్తారు అంటున్నారు. పైగా ఏమంటున్నారు అంటే ఇది మరి అసలు హైవే పక్కనే నిర్వహిస్తారు అంటున్నారు. ఇది మొదటిసారి కూడా కాదు, వారం నిర్వహిస్తారు అంటున్నారు. మరి రెగ్యులర్ పోలీసులు అక్కడ లేకపోయినా అట్లీస్ట్ హైవే పాట్రోలింగ్ టీమ్స్ అయినా ఉంటాయిగా, వాటి దృష్టికి కూడా వెళ్ళట్లేదంటారా? ఎందుకు వెళ్ళదమ్మా? అదెంత ఏంటనంటే ఏదో జరిగిపోతుంది అనే నిర్లక్ష్యం దాని వెనకాల ప్రభుత్వం ఉంది, ఆ యంత్రాంగం ఉన్నది. ఆ దాన్ని వాళ్ళు ఇప్పుడు ఆయన నా పాదధూళ్ళు తీసుకోండి అని ఆయన ఒక గంటలో లేచి వెళ్ళిపోతే పొలోమని వాళ్ళందరూ పిల్లలు ఆడవాళ్ళమ్మా, మగవాళ్ళు కాదు. చనిపోయిన వాళ్ళల్లో పిల్లలు ఆడవాళ్ళు. అందుకని లోపలికి వెళ్తున్నప్పుడే ఎవరు వెళ్తున్నారు, ఏం వెళ్తున్నారు అనే నిఘా వ్యవస్థ ఉన్నది కదా. ఆ నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నది? వాళ్ళు అన్నట్టు 80,000 మందే వస్తున్నారా, తక్కువ వస్తున్నారా, ఎక్కువ వస్తారా అనే అసెస్మెంట్ తెలీదమ్మా. ట్రాన్స్పోర్ట్ అక్కడ కనబడుతోంది కదా, ఎలా వస్తున్నారు అన్నది అర్థమవుతుంది కదా. అందుకని దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఇది ప్రభుత్వ నిర్లక్ష్యము. రెండోది, అయిపోయిన దానికన్నా కూడా మన వీళ్ళని ఎడ్యుకేట్ చేయడం అనేది ఇంటి నుంచి ప్రారంభం కావాలా. ఇందాక నేను చెప్పినట్టుగా నువ్వు పాస్ అయితే తిరుపతి అనడం తప్పు కాదు, నువ్వు మొక్కపోతే ఫెయిల్ అయిపోతావు. టైం చాలా తక్కువగా ఉంది, కన్క్లూడ్ చేద్దాం. ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
అది మీ వాక్యాల్లో. విద్యాలయాల్లో జరగాలి. ప్రభుత్వం ఇప్పుడు మత్తు పదార్థాల వల్ల ఏం జరుగుతుంది అని చెప్పి వాళ్ళని ఎలా రీహాబిలిటేషన్ చేసుకోవాలని అంటున్నారు కదా. ఈ మానసికమైన, ఇందాక మిత్రులు చెప్పినట్టుగా, ఇది సైకాలజీ ప్రాబ్లం అమ్మ. ఈ సైకాలజీ ప్రాబ్లం నుంచి మనుషుల్ని, ముఖ్యంగా పిల్లల్ని, ఆడపిల్లల్ని ఎట్లా బయటేయాలి, వాటికి కూడా సెంటర్స్ ఏర్పాటు చేయాలి. మూఢత్వాన్ని పెంచద్దు, మూర్ఖత్వాన్ని పెంచద్దు. దీన్ని ఒక మేరకు భక్తికి పరిమితమై, ఒక దైవం ఉంది, అది మనల్ని చూసుకుంటుంది అన్నంత వరకే దీన్ని ఉంచాలి తప్ప ఆ ఎడ్యుకేషన్ అనేది విద్యాలయాల్లో జరగాలి, బయట సమాజంలో కూడా జరగాలి. ఇలాంటివి జరిగేదానికి ముందు కొంత ఎలర్ట్ గా ముందే చెప్పాలి, మీరు వెళ్తున్నారు, జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మూర్తి గారు, లక్ష్మణ్ గారు, గేయానంద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుధాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. సో చూశారు కదండి, యూపీలోని ఖత్రాస్ జిల్లాలో జరిగినటువంటి దారుణం. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో, ధార్మిక కార్యక్రమంలో కేవలం 80,000 మందికి సంబంధించి పర్మిషన్ తీసుకున్నారు. అంటే ఆ స్థలం యొక్క కెపాసిటీ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తీసుకున్న పర్మిషన్ 80,000 మందికి. అయితే ఏర్పాట్లలో నిర్లక్ష్యం అనుకోవాలా, మరేదైనా అనుకోవాలా, 2.5 లక్షల మంది అక్కడ హాజరయ్యారు. అందులో 124 మంది, కేవలం అఫీషియల్ నంబర్ మాత్రమే, 124 మంది చనిపోయారు. 200 మంది అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నారు. మరి ఇలాంటి వాటికి ఎవరు బాధ్యులు కావాలి? చాలా సార్లు మనం ఇలాంటి విషయాలు చూస్తూనే ఉన్నాం. అంతకుముందు నిత్యానంద కావచ్చు, డేరా బాబా కావచ్చు, ఇప్పుడు బోలే బాబా కావచ్చు, ఇలాంటివి కంటిన్యూస్ గా జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడ ఫుల్ స్టాప్ కనిపించడం లేదు. సో మున్ముందు చూడాలి ఎలాంటి చర్యలు చేపడతారు అనేది. సో ఇది వాటి ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.